కెనడా ఎన్నటికీ అమెరికాలో భాగం కాబోదని ఆ దేశానికి కాబోయే ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన ఒట్టావా ఏ విధంగానూ ఏ రూపంలోనో అమెరికాలో భాగం కాదని వ్యాఖ్యానించారు. America is not Canada, and Canada never, ever will be part of America in any way, shape, or form. We didn't ask for this fight. We didn't ask for this fight. But Canadians are always ready when someone else drops the gloves. So the Americans, they should make no mistake, in trade as in hockey, Canada will win. కాగా ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో కెనడా తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. యాభై 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. మొత్తం 1,50,000 మంది పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. కార్నేకు 1,31,674 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు 85.9%తో సమానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాలును ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంతొమ్మిది 1965లో ఫోర్ట్ స్మిత్లో జన్మించిన మార్క్ కార్నీ హార్వర్డ్లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్మెన్ సాక్స్లో 13 ఏళ్లు పనిచేశారు. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగి ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. 2008-2009 మధ్యకాలంలో ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో కీలకంగా వ్యవహరించిన కార్నీ అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. 3 శతాబ్దాల చరిత్ర కలిగిన సెంట్రల్ బ్యాంకు మొట్టమొదటి నాన్ బ్రిటిష్ గవర్నర్ గా చరిత్ర సృష్టించారు. అంతేకాదు G7లోని 2 సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగాను రికార్డు సృష్టించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను వీడిన మార్క్ కార్నీ ఐక్యరాజ్య సమితి ఆర్థిక వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలు అందించారు. ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత లిబరల్స్లో ప్రధాని రేసులో ఉన్న 4 అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగాను మార్క్ కార్నీ నిలిచారు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని క్యాబినెట్లో పనిచేసిన అనుభవం లేని కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.